శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ షష్ఠి శనివారము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనైశ్చరునికి ప్రీతికరమైన నువ్వులు, బెల్లము, లవణము ఇంకా నల్లని వస్త్రములు సమర్పిస్తే శనైశ్చరుని అనుగ్రహం వలన మనకు గ్రహబాధలు తొలగిపోతాయి. ఇక కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామివారిని వెంకటేశ్వర వజ్రకవచము అనే స్తోత్రంతో స్మరిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. నారాయణ పరం బ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు దేవోత్తమోపాయాత్ దేహం మే వెంకటేశ్వర సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజ నిరీశ్వర పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు యయేతద్వజ్రకవచం అభేజ్యం వెంకటేశితు సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ. ఈ వజ్రకవచాన్ని ఎవరైతే స్మరిస్తారో, చదువుతారో, వింటారో వారికి భయాలన్నీ తొలగిపోతాయి. వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. పవిత్రీకర్తుం నః పశుపతి పరా ధీన హృదయే దయామిత్రై నేత్రే అరుణధవళ శ్యామా రుచిభిః నదశోణో గంగౌ తపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాం ఉపనయనయసి సంవేదమనగం. అమ్మా ఆదిశక్తి, జగజ్జనని, నీవు శంకరుని యొక్క పరాధీనంలో నీ హృదయాన్ని స్వామికి సమర్పించావు. నీ యొక్క దృష్టిలో గంగా, యమున, సరస్వతి లాంటి దివ్యమైన నదులు ప్రవహిస్తున్నాయమ్మా. అమ్మా, నీ యొక్క అత్యద్భుతమైన నీ కరుణారస దృష్టి మా మీద శోకితే మేము గంగా, యమున, సరస్వతి నదులలో స్నానమాచరించిన దివ్యానుభూతి మాకు కలుగుతుందమ్మా. ఆ నదులలో యొక్క తెలుపు, నలుపు, ఎరుపు వర్ణములు నీ కనులలోనివే కదమ్మా. అమ్మా, నీ మహిమ అత్యద్భుతము.